మీ దేవుడు అలాంటోడు, మీ దేవుడు ఇలాంటోడు అని అంటారు కదా రాధా మనోహర్ దాస్ గారు. అసలు మా దేవుడు ఎలాంటోడో నేను చెప్తాను వినండి. భయంకరమైన జలప్రలయంలో నోవాహు వాడు నడిపించిన దేవుడు. మోషే గారి చేత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు. ఏలియా గారి చేత ఆకాశం నుంచి అగ్నిని దించిన దేవుడు. బాలుడైన దావీదు చేతిలో బలవంతుడైన గొల్యాతుని మట్టి కరిపించిన దేవుడు. భయంకరమైన తిమింగలం కడుపులో యోనా భక్తుని దాచిన దేవుడు. క్రూర మృగాలైన సింహాల బోనుల నుండి దానియేలును రక్షించిన దేవుడు. బగబగ మండే అగ్ని జ్వాలల నుంచి శద్రకు, మేషకు, అబేద్నెగోలను రక్షించిన దేవుడు. ప్రాణాలను సైతం లెక్క చేయని 12 మంది వీరులను తన శిష్యులనుగా చేసుకున్న దేవుడు. ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు, న్యాయాధిపతి అయి ఉన్నాడు, సకల సృష్టికి అధిపతి అయి ఉన్నాడు. సకల దేవదూతలు, కెరూబులు, సెరుపులు 24 మంది పెద్దల సమక్షంలో తన అద్వితీయ కుమారునితో సింహాసనం నందు కొలువు తీరాడయ్యా మా దేవుడు.